రెడీ. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జేసీఎల్ న్యూస్ టీవీ. మనం ఇప్పుడు జడ్చర్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి కోనేరు పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీనికి కల్కి సినిమా డైరెక్టర్ వాళ్ళ అమ్మ ఆర్థికంగా డబ్బులు ఇస్తా ఉన్నారు. ఇది 2 ఏళ్ల కింద మొత్తం పూడిక తీసేసి ఇదంతా తీసి చేశారు. దాని తర్వాత మధ్య ఒక సంవత్సరం దాకా గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత ఈ మధ్యన మళ్ళీ మంచి ముహూర్తం వచ్చినట్టుంది వెంకటేశ్వర స్వామి కోనేరుకు. ఈ కోనేరులో కూడా మనం చూడవచ్చు, అక్కడ ఒకప్పుడు దిగేసేసి నీళ్ళు ఇంతవరకు ఉంటే అక్కడ బట్టలు ఆరబెట్టుకోవడం కానీ సేద తీరడానికి కానీ ఎంత ఆహ్లాదకర వాతావరణంలో ఉన్నది. ఇది చరిత్రక వారసత్వ సంపదను మనం కాపాడుకోలేక ఇలా శిథిలావస్థకు చేరుకున్నాం. ప్రపంచ దేశాలలో ఎక్కడైనా సరే హెరిటేజ్ ప్రొడక్ట్ని, హెరిటేజ్ కట్టడాలని కాపాడుకోవడానికి వాళ్ళు ముందుంటారు. మన దేశంలో దగ్గర దగ్గర బ్రిటిషర్ల పరిపాలన కానీ, రజాకర్ల, మొఘళ్ళ పరిపాలన కానీ మన దేశ సంస్కృతి సాంప్రదాయాలన్నీ విచ్ఛిన్నమైనవి. ఇప్పుడు వీటిని పునర్నిర్మించుకునే బాధ్యత మన భారతీయ పౌరులుగా, సనాతన ధర్మాన్ని విశ్వసించే వాళ్ళుగా, దేవుని నమ్మే వాళ్ళుగా ఇది మన బాధ్యత ఉంది. దేవుడు ఉన్నాడు అనేది ఎంత నిజమో ఈ కోనేరులో తీర్థం అంటే ఆ కాలంలో ఇంత బాగా మనకు నీళ్లు దొరికేవి కావు. ఈ కోనేరుల నీరు వ్యవసాయానికి వాడేటోళ్ళు, తాగడానికి వాడేటోళ్ళు. తర్వాత ఇప్పటికి చూడవచ్చు, ఇంత కింద కూడా ఈ కాలంలో కూడా మనకి నీళ్లు ఊడుతూ ఉన్నాయి. మనం చూస్తే నీళ్ళ ఊట వస్తూనే ఉంది. దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేస్తే, సుందరీకరణ చేస్తే మన జడ్చర్ల చుట్టుపక్కల ఉన్న చరిత్రక వారసత్వ సంపదను మొత్తం మనం కాపాడుకుంటే ఇది మనకు పర్యాటక కేంద్రంగా కూడా అవుతుంది. ఎందుకోసం అంటే వందల వేల ఏళ్ల కింద నిర్మించిన ఆలయాలు, కోనేరులు, గుళ్ళు, గోపురాలు, బావులు చాలా ఉన్నాయి. అయితే వెంకటేశ్వర స్వామికి ఉన్న మాన్యాలు అన్నీ మాయమైపోయి రియల్ ఎస్టేట్ వెంచర్ మాఫియాలు, ఇప్పుడు అది వేరే సబ్జెక్ట్ అవుతుంది. కానీ ఈ కోనేరు పునర్నిర్మాణం జరుగుతుంది. దీనికి ఎవరైనా ఎలా అయినా సహకారం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకోసం అంటే మన ఊరు, మన హెరిటేజ్ కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. అలాగే ఈరోజు మనం గచ్చిబావి క్లీనింగ్ ప్రోగ్రామ్ కూడా పెడుతున్నాం. దాన్ని కూడా పెద్ద ఎత్తున యువత ముందుకు వచ్చి క్లీనింగ్ చేస్తారని కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు మన ఈ హెరిటేజ్ ప్రొడక్ట్ని కాపాడుకోవడం, హెరిటేజ్ ప్రొడక్ట్ని వీడియో చేయడం కాదు, ఇది కాపాడుకొని, ఇది పునర్నిర్మించుకొని ఇదొక పవిత్ర స్థలంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. చుట్టుపక్కల వాళ్ళందరికీ విజ్ఞప్తి, మీరు పూజలు పునస్కారాలు చేసుకుంటే ఆ నీళ్ళని నదులలో వదిలేయండి. తీసుకొచ్చి బావిలో వేసి బావిని పాడి చేయదని చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నా. ఎందుకోసం అంటే మీరు పూజలు, వ్రతాలు, నోములు చేసుకొని దేవుని పటాలు, పూలు అవన్నీ తీసుకొని దీంట్లో వేయడం వల్ల ఇంత శుభ్రంగా చేసినా కూడా అది కలుషితం అవుతుంది. మనం పాశ్చాత్య దేశాలలో అభివృద్ధి చెందింది వాళ్ళకు బాధ్యత ఉంటుంది. భారతదేశంలో పౌరులకు ఎవరికి బాధ్యత ఉండదు. మన బాధ్యత తెలుసుకొని మనం బాధ్యతను పాటించినప్పుడు మన హక్కులు అడిగే రైట్ ఉంటుంది. కానీ మనం హక్కులు మాత్రమే అడుగుతాము, బాధ్యతలు విస్మరిస్తాము. అమ్మనాయన విషయంలో అయినా కానీ, ఉద్యోగ విషయంలో అయినా కానీ, సమాజం పట్ల అయినా కానీ మనకు బాధ్యత లేదు. బాధ్యతను కలిగించుకుంటే మనం ప్రపంచ దేశాలను ఒక 5-6 సంవత్సరాలని ఓవర్టేక్ చేస్తాం. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.